నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ప్రస్తుతం బాలీవుడ్ హీరో అర్షద్ వాసి ప్రభాస్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అంతే కాదు ఇది టాలీవుడ్ హీరోలను సైతం కదిలిస్తోంది ప్రతి ఒక్కరూ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ప్రభాస్ కి మద్దతు ఇస్తున్నారు ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా దీనిపై స్పందించాడు అసలు విషయం ఏంటి ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఇస్తున్న వార్నింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం కల్కి 2898 ఏడి సినిమా బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఇద్దరు పోటాపోటీగా యాక్ట్ చేశారు ఇది బాలీవుడ్ లో చాలా మంది హీరోలు చూశారు ప్రభాస్ కి అమితాబ్ కి ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్పారు అయితే రీసెంట్ గా బాలీవుడ్ హీరో అర్షద్ వర్సి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ని తీవ్రంగా విమర్శించాడు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఇరగదీశాడని మెచ్చుకుంటూనే ప్రభాస్ ని జోకర్ తో పోల్చాడు ఎందుకిలా డైరెక్టర్స్ ప్రభాస్ ని క్రియేట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదని మొత్తుకున్నాడు मुझे प्रभास आई एम रियली सैड बट why was he was like a joker why you know I want to see a Mad Max here I want to see Mel Gibson over there तुमने उसको क्या बना दिया यार क्यों करते हैं ऐसा नहीं समझ में आता ఇక ప్రభాస్ ని జోకర్ అనేసరికి టోటల్ టాలీవుడ్ మొత్తం ఇప్పుడు బగ్గుమంటోంది ఫ్యాన్స్ అయితే బహిరంగంగానే ఈ మున్నాబాయ్ ఎంబీబీఎస్ హీరోని ఆడేసుకుంటున్నారు ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలు అంటే బాగా రెస్పెక్ట్ ఉండేదని ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్లు ఇస్తున్నారు అంతేకాదు అర్షద్ మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు ఫ్యాన్స్ గ్రూప్ లో తెగ షేర్ అవుతున్నాయి ఫ్యాన్స్ లోనే కాకుండా ఇప్పుడు టాలీవుడ్ లో సైతం ఈ వ్యాఖ్యలు వేడెక్కుతున్నాయి అలా ఎలా మన టాప్ హీరోని అంటాడని మున్నాబాయ్ సినిమాలో నువ్వు చేసింది కూడా జోకర్ క్యారెక్టరే అని గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్ ఇక టాలీవుడ్ లో సైతం ప్రభాస్ కి బాగా మద్దతు లభిస్తోంది అంతేకాదు హీరో నాని కూడా ఈ విషయంపై స్పందించాడు అర్షద్ తన కెరియర్ లో పొందిన గుర్తింపు కంటే కూడా ఇప్పుడు ఈ మాటల వల్లే ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెప్పాడు దీంతో ప్రెస్ మీట్ సైతం వేడెక్కింది ఎందుకు ఒక చిన్న చూపు అనేది మన హీరోల మీద కానీ ఇంత పెద్ద హిట్లు ఇస్తున్నా సరే ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక చిన్న చూపు చూపిస్తున్నారు లేటెస్ట్గా ప్రభాస్ గారి మీద ఒక ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారమ్మా ఇప్పుడు ఎలా ఉంటుంది నో ఇన్ఫాక్ట్ నాకు తెలిసి మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనుకుంటా దానికి మీరు అనేది మీరు అన్నెసెసరీ యువర్ గ్లోరిఫైయింగ్ అండ్ అన్ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి ప్రభాస్ అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయ్యేది మరోవైపు సౌత్ హీరోలు సైతం దీనిపై స్పందిస్తున్నారు డీజే టిల్లు ఫేమ్ సిద్ధు అజయ్ భూపతి సుధీర్ బాబు ఆది ఇలా అందరూ దీనిపై రీట్వీట్స్ చేస్తున్నారు మనం అందరం సినిమాలు చేస్తాం ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎంత కష్టపడతామో మీకు కూడా తెలుసు కదా అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు అలాగే దీనిపైన కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైతం స్పందించారు ప్రభాస్ ని అవమానించినందుకు ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ అజయ్ భూపతి ఘాటుగా స్పందించాడు ఇక ఫ్యాన్స్ అయితే తగ్గేదేలే అన్నట్లుగా అర్షద్ పైన విరుచుకుపడుతున్నారు ఇంకోసారి ఏ బాలీవుడ్ హీరో అయినా ఇలా మాట్లాడకుండా ఉండేలా కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ గురించి ఇంకోసారి వాగితే అంటూ వార్నింగ్లు సైతం ఇస్తున్నారు ఏది ఏమైనా ప్రభాస్ ని జోకర్ అన్న అర్షద్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోకర్ అయిపోయాడు మరోవైపు మీమర్స్ కూడా మీమ్స్ తో సోషల్ మీడియాని వేడెక్కిస్తున్నారు అది మ్యాటర్